చేతి వృత్తిదారులను వారి కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ తెలిపారు. కాకినాడ అర్బన్ హట్ శిల్పారామంలో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రోజుల గాంధీ శిల్ప బజార్ ప్రదర్శనను శనివారం సాయంత్రం శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ చేతి వృత్తిదారులను వారి కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా శిల్పారామంలో నిర్వహించే ఈ ప్రదర్శనలో ఈసారి వివిధ ప్రాంతాల నుంచి సరికొత్త విభిన్న రకాల హస్తకళా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 40కి పైగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారని, హస్తకళాకారుల ప్రతిభను ప్రతిబింబించే చీరలు, బొమ్మలు, కీచైన్లతో పాటు అనేక చేతివృత్తి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దళారీల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు, చేనేత కార్మికులు తమ కళాఖండాలను వినియోగదారులకు నేరుగా విక్రయించుకోవడానికి శిల్పారామం ఒక అద్భుతమైన మార్కెటింగ్ వేదికగా నిలుస్తోందని అన్నారు. ఆగస్టు 28 వరకు 7 రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనలో మొత్తం 40 స్టాళ్లు, 32 హస్తకళలు, 8 చేనేత అందుబాటులో ఉన్నాయని, మన పురాతన కళలు అంతరించిపోకుండా రాబోయే తరాలకు అందించేందుకు స్థానిక ప్రజలందరూ ఈ గాంధీ శిల్ప బజార్ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ శిల్పారామం సొసైటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ బై డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్. మరి ఇక్కడ ఆల్మోస్ట్ 40 స్టాల్స్ అన్నది పెట్టడం జరిగిందండి. సో ఇట్స్ మోస్ట్లీ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో సారీస్ నుంచి, టాయ్స్ దగ్గర నుంచి, మనకి కీ చైన్స్ దగ్గర నుంచి అంటే హ్యాండ్లో ఉన్న మ్యాజిక్ అంతా కూడా ఇక్కడ క్రాఫ్ట్స్మెన్ అన్నది చూపించడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి శిల్పారామంలో ఎగ్జిబిషన్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. ఈ ఇయర్ వచ్చి డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తిదారులని ప్రమోట్ చేసే ఉద్దేశంలోని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ కూడా సపోర్ట్ చేస్తున్నారు దీనికి. సో ఇక్కడ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి సందర్శించి ఈ హ్యాండ్లో ఉన్న ఒక మ్యాజిక్ని చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వైపు వాళ్ళకి కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యి కొంచెం ఇందులో టైమ్స్ కొంచెం స్పెండ్ చేస్తారని చెప్పేసి మీరు తప్పనిసరిగా అందరూ కూడా పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి రావాలని చెప్పి కోరుతున్నాను.